హలో అండి. ఈరోజు మనం నల్లగా అయిపోయిన వెండి వస్తువుల్ని ఎలా తెల్లగా చేద్దామో చూద్దామా. మీరు ఇప్పటి వరకు నిమ్మకాయతో, షాంపూతో, బేకింగ్ సోడాతో, నిమ్మ ఉప్పుతో, సర్పుతో ఇలాంటి వాటితోనే టిప్స్ చూసుంటారు సిల్వర్ ఆర్టికల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని. కానీ ఈరోజు మనం కొత్త పద్ధతిలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. అది కూడా మీకు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఫ్రీగా దొరికే వస్తువుతో. ఏంటిదా అనుకుంటున్నారా? ఏం లేదండి, మనం దేవుడికి పూజ చేసేటప్పుడు అగరబత్తి, ధూప్ స్టిక్స్ వెలిగిస్తాం కదా, అవి అయిపోయిన తర్వాత బూడిద వస్తుంది కదా, ఆ బూడిదతో మనం ఈ సిల్వర్ ఆర్టికల్స్ క్లీన్ చేస్తే చాలా నీట్గా, చాలా క్లీన్గా, తెల్లగా వస్తాయి. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సిందల్లా జస్ట్ ఆ బూడిద, మనం క్లీన్ చేసుకోవాల్సిన సిల్వర్ ఆర్టికల్స్, సోప్. ఎందుకంటే ఆ బూడిదతో క్లీన్ చేసిన తర్వాత జిడ్డుగా ఉండిద్ది అనమాట. సోప్తో క్లీన్ చేసామంటే చాలా నీట్గా ఉండిద్ది. నేను ఆ బూడిద దీని నుంచే వచ్చిందా లేదా అని చెప్పి మీరు డౌట్ పడతారని చెప్పి నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. నేను ఓన్లీ ధూప్ స్టిక్, ఆ అగరబత్తి వెలిగించిన తర్వాత అవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత వచ్చే బూడిదతోనే క్లీన్ చేస్తున్నానండి. చూడండి, ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటి లిక్విడ్స్ కానీ ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ ఆ బూడిదతోనే క్లీన్ చేస్తున్నాను. అసలు సిల్వర్ ఎందుకు నల్లపడిద్ది అంటే, మన అట్మాస్ఫియర్లో సల్ఫర్ అనే ఎలిమెంట్ ఉండిద్ది అనమాట. ఎప్పుడైతే ఈ సిల్వర్ అట్మాస్ఫియర్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు సిల్వర్ సల్ఫైడ్ అనేది క్రియేట్ అయ్యిద్ది. అది బ్లాకిష్గా ఉండిద్ది కాబట్టి మన సిల్వర్ ఆర్టికల్స్ని డల్గా చేసి బ్లాకిష్గా చేస్తుంది అనమాట. సో అది క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక హోమ్ రెమెడీ. మనం ఇప్పుడు ఆ బూడిదలో నుంచి ఒక 3 స్పూన్స్ తీసుకుంటున్నాం అనమాట. ఆ 3 స్పూన్స్ బూడిదతో ఎన్ని ఆర్టికల్స్ క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి మీరే చూడొచ్చు. ఫస్ట్ బ్రష్ని వాటర్తో ఒకసారి అలా డిప్ చేసి మనం క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. నేనైతే ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారిది తీసుకున్నాను. అది అలా ఒక 5 మినిట్స్ కంప్లీట్గా క్లీన్ చేస్తే చాలా నీట్గా తెల్లగా వస్తుంది. చూడండి, కాకపోతే ఏంటంటే ఈ బూడిద ప్లెయిన్ ఆర్టికల్స్ అంటే ఏదన్నా ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, ఎలాంటి గీతలు, వంకులు అలా లేని దానికైతే ఇంకా చాలా క్లీన్గా వస్తుంది. కానీ ఇదేంటంటే అమ్మవారి బొమ్మ చాలా చెక్కుడుతో ఉండిద్ది కాబట్టి గీతలు, ఇలా మలుపులు అవన్నీ ఉంటాయి కాబట్టి అంత నీట్గా క్లీన్గా అవ్వకపోవచ్చు. షాప్ వాళ్ళు లిక్విడ్తో క్లీన్ చేసి అంత క్లీన్గా అవ్వకపోవచ్చు. కానీ చూడండి, మీరు 5 మినిట్స్ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. అది మనం వాటర్తో ఒకసారి కడిగేసుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తోమారంటే ఇంకా తెల్లగా వస్తుంది. కానీ చెప్పాను కదా, ఇందులో ఎందుకంటే గీతలు, ఇప్పుడు అమ్మవారు కూర్చున్నట్టు చీర, చేతులు, కళ్ళు అవన్నీ అలా చెక్కుడు గీతలు ఉంటాయి కాబట్టి అంత క్లీన్గా రాదు. అదే మీరు ఇప్పుడు ఈ ప్లేట్ చూసారనుకోండి, అది చూడండి ఎంత నల్లగా ఉందో. కానీ అదే ఇప్పుడు మీరు ప్లేట్ని క్లీన్ చేశారంటే ఎంత తెల్లగా తల మెరిసిపోతుందో మీరే చూడండి. బాగా క్లీన్ చేయాలండి. పొడి కొంచెం వాటర్ తగలాలి, అప్పుడే ఆ పొడికి క్లీన్ చేసేటప్పుడు రియాక్ట్ అవుతుంది సిల్వర్తో, అప్పుడే క్లీన్ అవుతుంది. కొంచెం వాటరే, నేను వాటర్ తప్ప ఇంకేది యూజ్ చేయట్లేదండి. ఓన్లీ వాటర్. ఏ వాటర్ అయినా తీసుకోవచ్చు, ట్యాప్ వాటరే యూజ్ చేస్తున్నాను నేను. వాటర్, ఆ పొడి జస్ట్ అలా క్లీన్ చేస్తే చూడండి ప్లేట్ ఎంత తెల్లగా వచ్చిందో. మీరు కొత్త ప్లేట్తో కంపేర్ చేసి చూసుకుంటే చూడాలి ఎంత తెల్లగా ఉందో చూడండి. సేమ్ అలానే సిల్వర్ ఆర్టికల్స్, మన పట్టీలు ఉన్నాయి కదా, అది ఇంకా క్లీన్ చేయలేదు. క్లీన్ చేయని దాంతో పోలిస్తే చూడండి ఎంత తెల్లగా ఉందో మన ప్లేట్. ముందు వెనక మొత్తం చాలా నీట్గా క్లీన్గా అయిపోయింది. అదే అమ్మవారి వస్తువుతో పోలిస్తే చూడండి ప్లేట్ చాలా తెల్లగా ఉంది, కానీ అమ్మవారి వస్తువు అంత తెల్లగా రాలేదు. చెప్పాను కదా, గీతలు ఉండడం వల్ల అంత తెల్లగా రాలేదు. ఎందుకంటే బ్రష్ అలా చిన్న చిన్న ఆర్టికల్స్ని క్లీన్ చేయడానికి మన బ్రష్ అంతగా యూజ్ అవ్వదు. అదే వాళ్ళ లిక్విడ్తో అయితే చాలా క్లీన్గా వస్తుంది, కెమికల్ లిక్విడ్ కాబట్టి. అది ఇప్పుడు సోప్తో క్లీన్ చేయాలని చెప్పాను కదా, ఎందుకంటే ఆ బూడిదతో క్లీన్ చేసిన తర్వాత అదంతా జిడ్డుగా ఉండిద్దండి. అందుకే నేనైతే ఇక్కడ విమ్ సోప్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏ సోప్ అయినా పర్వాలేదు, మనం డిషెస్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే సోప్ ఏదైనా కానీ ఆ సోప్తో ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకున్నారంటే చాలా నీట్గా, ఫ్రెష్గా, తెల్లగా ఉండిద్ది. అసలు ఎలాంటి జిడ్డు లేకుండా కొత్త సిల్వర్ ఆర్టికల్ లాగా కనిపించిద్ది అనమాట. మీరు ఎవ్రీ 1 మంత్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి, మీకు టైం ఎలా కుదిరితే అలా ఎవ్రీ 10 డేస్కి కానీ 1 మంత్కి కానీ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఏం వాడుతున్నావు వదినా, ఇంత తెల్లగా ఉన్నాయి వెండి వస్తువులు అని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు. మీరు ఈ టిప్ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పట్టీలు చూసారు కదా, ఒక పట్టీ క్లీన్ చేసి
క్లీన్ చేయని పట్టీతో కంపేర్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా క్లియర్గా క్లీన్ అయింది ఎలా ఉందా, క్లీన్ చేయింది ఎలా ఉందా అని చెప్పేసి. అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టపడటం, మనం షాప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవచ్చు కదా అని చెప్పి. కానీ ప్రతిసారి షాప్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోలేము, అంత బడ్జెట్ కూడా ఉండదు చాలా మందికి, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి. సో ఇదొక యూస్ఫుల్ టిప్ అని చెప్పి నేను మీతో షేర్ చేస్తున్నాను. చూడండి క్లీన్ చేసిన పట్టీ ఎలా ఉంది, ఎంత తెల్లగా ఉంది, క్లీన్ చేయంది ఎలా ఉంది, మీరే కంపేర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉండిద్దండి. మనకి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో జస్ట్ ఒక 5-10 minutes టైం స్పెండ్ చేస్తే చాలు మన సిల్వర్ ఆర్టికల్స్ క్లీన్ అయిపోయినాయి. అదే షాప్కి వెళ్ళాలంటే ఒక 1/2 hour జర్నీ చేసి వాళ్ళకు ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఇచ్చి క్లీన్ చేయించుకోవాలి. అదే మీరు ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా 5-10 minutesలో ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి నేను బూడిద అందులో వేసాను, సేమ్ అదే బూడిదండి, నేను ఏమీ కలపలేదు. ఓన్లీ ఆ అగరబత్తి నుంచి ధూప్ స్టిక్స్ నుంచి వచ్చే బూడిదతో మాత్రమే క్లీన్ చేస్తున్నాము. ఇప్పుడు ఆ ధూప్ స్టిక్ స్టాండ్ కూడా క్లీన్ చేస్తున్నాను నేను. ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి మీరే. ఇవి స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎండింగ్లో ఎలా ఉన్నాయి క్లీన్ చేసిన తర్వాత. ఒక్కొక్క వస్తువుకి జస్ట్ ఒక 5-10 minutes అలా బ్రష్ చేస్తూ క్లీన్ చేస్తే చాలు. చెప్పాను కదా, ఇంకా ప్లెయిన్గా ఉన్న అలా ప్లేట్ లేకపోతే వాటర్ గ్లాస్, ఇంట్లో కంచాలు అలాంటివి ఉంటాయి కదా అలివేని, అలాంటి ప్లేట్స్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా తెల్లగా వస్తాయి, ఎలాంటి గీతలు అవి ఉండవు కాబట్టి. ఈ టిప్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.